వేసవిలో అగ్ని ప్రమాదాలు షరామామూలే. అయితే ఇందులో మన నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నవే చాలా ఎక్కువ. మనం చేసే కొన్ని తప్పిదాలు ఈ ప్రమాదాలకు కారణమవుతూ ఉంటాయి. ఇక సిటీలో ట్రాన్స్ఫార్మర్లు అగ్ని ప్రమాదాలకు కేర్ ఆఫ్ అవుతున్నాయి. స్థలం ఉంది కదా అని ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఇష్టారీతిగా చెత్త వేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. దీంతో అటు ఎండవేడిమి, దానికి తోడు ఇటు ట్రాన్స్ఫార్మర్ వేడికి ఆ చెత్తకు నిప్పంటుకుని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. జనావాసాలకు దగ్గరలో ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు సూర్యుడు సుర్రుమంటున్నాడు, మరోవైపు వేసవిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు విద్యుత్ అధికారులు. అయితే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు అగ్ని ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కొంతమంది చెత్త వేస్తుండటంతో ఎండవేడి, ట్రాన్స్ఫార్మర్ వేడికి ఆ చెత్త అంటుకొని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి ఈ ప్రమాదాలు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె వేశారు. అయినా చెత్త వేయకుండా నివారించలేకపోతున్నారు. కంచె లోపల నుంచి కూడా చెత్త వేస్తుండటంతో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర చెత్త జమ చేయకూడదని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కొందరికి చెవికెక్కడం లేదు. దీంతో ఎటు నుంచి ప్రమాదం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు స్థానికులు. నా పేరు మెకానిక్ విజయ్, కార్మిక నగర్ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ స్ట్రీట్ మెయిన్ రోడ్లో ఉంది ఇది. ఈ ఏరియాలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ స్ట్రీట్లు ఎక్కడ ఉంటే ఆ ఏరియాలో పబ్లిక్ ఎలా అంటే ఎంత చెప్పినా కూడా కవర్ చేసుకున్నా, ఎంత చెప్పినా వినట్లేరు, చెత్త వేస్తున్నారు. రీసెంట్గా ఒక 10 రోజుల కింద చెత్త ఎక్కువ ఉండడం వల్ల ట్రాన్స్ఫార్మర్ దగ్గర కదా, అది ఏమైందో షాక్ సర్క్యూట్ అయిందో ఏమైందో తెలియదు కానీ ఫైర్ అయింది. ఫైర్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. దానిలో ఉన్న లిక్విడ్ అంతా ఫైర్ అయిపోయింది. దానివల్ల 2 hours 3 hours పాటు అంతా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. ఎవరికైతే ఏం కాలేదు, కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఎన్నో అవుతున్నాయి. HMTV ద్వారానైనా స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తారని, మీ ద్వారానైనా కొంచెం అవేర్నెస్ వస్తుందని అనుకుంటున్నామండి. ఇటీవల జూబిలీహిల్స్ పంచవటి కాలనీలో ఇలాంటి ప్రమాదమే ఒకటి జరిగింది. స్థానికులు అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో భారీ నష్టమేమీ జరగలేదు. కానీ కొద్దిసేపు మాత్రం స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇలా కొందరి నిర్లక్ష్యానికి ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మొత్తం మా ఇంటి ముందరనే చెత్తేస్తుండ్రు, చెప్తే కొట్టడానికి వస్తుండ్రు, రోడ్ అంటుండ్రు. ఎవరు చెప్పినా మేము ఉన్నోళ్ళం ఇద్దరం వీడే ఏమన్నా పెట్టురు అంటే మేము ముసలోళ్ళం ఏం పెట్టాలి, మా మీదకే వస్తారు కొట్టడానికి. ఇక్కడ చెత్త వేయకుండా ఎవరికి చెప్తే ఎవరు ఇంటలేరు. ఇది రోడ్డు వేస్తాం, నీది ఏముంది అంటూ ఇంటి మీదకి వస్తారు. వేయకుండా మీరు చెయ్యండి, మాకు చేత కాదు. ఇక్కడ ఎవరు ఇండ్లు లేవు. ట్రాన్స్ఫారం కూడా ఉంది ఇక్కడ, ట్రాన్స్ఫారం దగ్గర వేస్తారు. ఇక్కడనే చెత్త, నీళ్లు పోతాయి, గలీజు వాసనకు అట్లనే ఉంటున్నాం మేము. నిజానికి కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ వద్ద కంచెలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అలాంటి ఏర్పాట్లు లేవు. కంచెలు ఉన్న ఇష్టారాజ్యంగా చెత్త పడేస్తున్నారు. ఆ చెత్తను తీయడంలో పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో మంటలు వ్యాపించి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అయితే అపార్ట్మెంట్లు, జనావాసాలకు సమీపంలోనే ట్రాన్స్ఫార్మర్లు ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. విద్యుత్ శాఖ ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని విద్యుత్ అధికారులు పెంచారు. అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర విపరీతంగా చెత్త వేయడంతో అటు ఎండ వేడికి, ఇటు ట్రాన్స్ఫార్మర్ల వేడికి విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అయితే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర చెత్త వేయకూడదని ఎన్నిసార్లు స్థానికులు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా ఈ చెత్తను క్లీన్ చేసే దిశగా చర్యలు అయితే తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HMTV హైదరాబాద్.